సరే ఇటు సీనియర్ యాక్టర్ నరేష్ గారు తల్లి విజయ నిర్మల గారికి అంటే పద్మశ్రీ ఇవ్వకపోవడం పట్ల ఆయనకు అసంతృప్తత వ్యక్తం చేశారు. నేను ఫైట్ చేస్తున్నాను. ఆహ్, ఎలాగైనా తీసుకొస్తాను. ఒక ఉద్యమం చేయాలి. ఇన్నాళ్ళు ఫైట్ చేశాను. ఇప్పుడు ఉద్యమం చేస్తాను నేను అని చెప్పేసి ఆయన ఈ రోజే చెప్పారు. సో విజయ నిర్మల గారికి పద్మశ్రీ పైన మీ ఒపీనియన్ సార్? ఇప్పుడు నిర్మల గారికి పద్మశ్రీ ఇవ్వటం అంటే ఆ లిస్ట్ పెట్టుకుంటే చాలా మందికి ఇవ్వాలమ్మా. విజయ్ గారు 50 సినిమాలు తీశారు. గిన్నీస్ బుక్ అవార్డు వచ్చింది. అది సంతోషం. గిన్నీస్ బుక్ రికార్డుకి వెళ్ళారు. ఇంకెల్లింకా అవార్డ్స్ అవి వచ్చినాయి. అంతవరకు పద్మశ్రీ ఇవ్వటం అనే దాంట్లో అనేక కోణాలు ఉంటాయి. పద్మశ్రీ ఇవ్వటానికి ఆవిడ అర్హురాలా కాదా అనే ప్రశ్న పక్కన పెడితే అలాగూ రాఘవేంద్రరావు గారికి ఇవ్వాలి, కోదండరామిరెడ్డి 100 సినిమాలు చేసిన ఇవ్వాలి, చనిపోయిన కేఎస్ఆర్ దాస్ గారికి ఇవ్వాలి, రేలంగి నరసింహరావు గారికి ఇవ్వాలి. 50 సినిమాలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ 70 80 చేసిన వాళ్ళు చనిపోయిన కోడి రామకృష్ణకి ఇవ్వాలి. సో అలా ఆలోచిస్తే ఈ సినిమాలు చేసేది కాదు. అలా పద్మశ్రీ దానికి ఒక విలువ ఉంది. పద్మశ్రీ ఒక సామాజికంగా జరిగిన దాని మీద వాళ్ళ పబ్లిక్ లైఫ్ లో వాడు సామాజికంగా ఇవన్నీ ఆ లెక్కలు చూస్తారు. 50 సినిమాలు చేశారు కనుక ఇవ్వాలంటే ఇండస్ట్రీలో 10 మంది ఉన్నారు 50 సినిమాలు చేసిన వాళ్ళు కదా. అది ఏదో నరేష్ ఏదో తల్లి కనుక తప్పులేదు, తల్లి కనుక తల్లి కోసం మాట్లాడుతున్నాడు, కానీ అది పెద్దగా దాని గురించి ఉద్యమం చేయడానికి ఎవరు తోడురారు. వస్తే సంతోషమే కానీ, వస్తే సంతోషపడతామే కానీ రావాలి అనే కండిషన్, రావాలి అనే ఇదికి అంత పట్టు లేదు. ఎందుకంటే 50 సినిమాలు అంటే మరి ఆవిడకి ఇస్తే కోదండరామిరెడ్డి గారికి ఇవ్వాలి, కోడి రామకృష్ణకి ఇవ్వాలి, రాఘవేంద్రరావు గారికి ఇవ్వాలి. అంటే మహిళల్లో తక్కువ మంది, మహిళల్లో కూడా ఉన్నారు కదా. మహిళల్లో జీవితకి ఇవ్వాలి, అమ్మాయి జయ 12 సినిమాలు చేసి జయ ఆడ చిన్నపిల్ల. సో అవి కాదు, 50 సినిమాలు చేశారు కనుక పద్మశ్రీ అవార్డు అనేది లెక్క కాదు. ఆ పారామీటర్ కరెక్ట్ కాదు. 50 సినిమాల్లో ఆవిడ సమాజానికి సరిపడే సినిమాలు ఏం చేశారు, సమాజాన్ని మెప్పించే, ఒప్పించే, మెరుగుపరిచే సినిమాలు ఏం చేశారు, అవి కదా లెక్క. ఆ సినిమాల్లో తీసుకురంటే అలాంటి సినిమాలు. ఇప్పుడు అందుకనే గతంలో బ్రహ్మానందానికి ఇచ్చినప్పుడే గొడవ చేశారు. బ్రహ్మానందం సమాజాన్ని మెప్పించి ఒప్పించే సినిమాలు ఏం చేశాడు, వేషాలు కామెడీ వేషాలే కదా, దానికి పద్మశ్రీ ఏంటి అని ఆ రోజు చాలా విమర్శించారు. సో ఇచ్చి అనౌన్స్ చేశారు కనుక అయిపోయింది. కనుక అది 50 వేసి ఆ సినిమాలో ఏంటి, సమాజానికి స్ఫూర్తిదాయకమైన సినిమాలు ఏంటి, అవి ఏమైనా చేశారా? ఎందుకు రాఘవేంద్రరావు గారికి ఇవ్వాలా, ఎందుకు కోడి రామకృష్ణకి ఇవ్వాలా, ఎందుకు కోదండరామిరెడ్డికి ఇవ్వాలా, ఎందుకు రేలంగి నరసింహరావుకి ఇవ్వాలా? సినిమాలు చేశారు వాళ్ళు, నీకన్నా ఎక్కువ చేశారు. కానీ సామాజిక స్ఫూర్తిదాయక, సమాజానికి స్ఫూర్తి కలిగించే సినిమాల్లో, సమాజానికి ఒక మేలుకొలుపు లాంటి సినిమాలు చేయలేదు. మామూలు సినిమాలు చేశారు, కమర్షియల్ సినిమాలు. కనుక అందుకని వాళ్ళు అర్హులు కాదు అని ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు కానప్పుడు ఇవిడెట్లా అర్హురాలు అవుతుంది. కనుక అది ఉన్నే కోరిక, తల్లి కనుక కోరుకుంటలో తప్పు లేదు. ఇప్పుడు కృష్ణ గారికి ఇచ్చి ఉండాలి, మరి పద్మభూషణ్ ఇచ్చారు, ఇంకా కృష్ణ గారికి ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఇండస్ట్రీకి ఆయన 70 తీసుకొచ్చాడు, సినిమా స్కోప్ తీసుకొచ్చాడు, కలర్ తీసుకొచ్చాడు, ఇండస్ట్రీ పెరుగుదలకు ఎంతో ఉపయోగపడ్డాడు.